వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు. అందరికీ నమస్కారం మరియు నేటి సమావేశానికి స్వాగతం. మీరు గత వారం ఐడియా వీడియోను ఆనందంగా చేసి ఉంటారని ఆశిస్తున్నాము. పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం. గత వారం ఇచ్చిన చిత్రానికి రంగులు వేసి అతిథులను గుర్తించే వర్క్షీట్ మరియు స్ట్రాతో ఫ్లూట్ను తయారు చేసే వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ఇప్పుడు మీతో పాటు తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి. ఫోటో ప్రతినిధికి పంపబడుతుంది. అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపి ఉంచుదాం. మనం ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం. తల్లులందరూ వరుసలో నిలబడాలి. ప్రతి తల్లి ముందు నిర్ణీత దూరంలో కొన్ని వృత్తాలు గీయండి. తల్లుల ముందు ఒక బుట్టలో కొన్ని బంగాళదుంపలను ఉంచండి. 1, 2, 3 అని చెప్పగానే తల్లులందరూ తమ ముందు ఉంచిన బంగాళదుంపలను ఒక్కొక్కటిగా తీసుకొని అన్ని వృత్తాలలో వేస్తారు. ఏ తల్లి అయితే బుట్టలో ఉన్న బంగాళదుంపలన్నింటినీ ముందుగా అన్ని వృత్తాలలో వేస్తుందో ఆ తల్లి విజేత అవుతుంది. ఈ కృత్యం పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఇక్కడ ఆపి ఉంచుదాం. ఈ కృత్యాన్ని తల్లులందరూ ఆనందంగా చేసి ఉంటారని ఆశిస్తున్నాము. మనం ఇప్పుడు కొంచెం కొత్తగా నేర్చుకుందాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం. పిల్లవాడిని మరియు బొమ్మను ఎప్పటికీ వేరు చేయలేము. మన చేతులతో పిల్లలకు బొమ్మలు తయారు చేస్తే పిల్లలు కూడా ఎంతో సంతోషిస్తారు. కాబట్టి రండి ఈ వీడియో చూసి పేపర్ తోలుబొమ్మలను తయారు చేయడం నేర్చుకుందాం. ఈ వీడియో గురించిన అనుభవాలను తల్లులందరూ ఒకరితో ఒకరు చర్చించుకోండి, చెప్పండి.
మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం. నమూనాను చూడటం ద్వారా సరైన జోడీని జత చేయండి. పిల్లవాడు ఈ వర్క్షీట్ చేయడంలో ఆనందించాడా? మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. నేటితో ఈ కృత్యాలు ముగిశాయి. వచ్చే వారం మరిన్ని విషయాలతో, మరిన్ని కృత్యాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. ధన్యవాదములు.